నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలండి. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి. ప్రభువుకి ఇవ్వవలసిన సమయం తప్పక ప్రభువుకి ఇవ్వండి. ప్రభు ఆశీర్వాదాలకు పాత్రులు కండి. వాక్యం చూసుకుందాం రండి. ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము. సువార్త ప్రకటించుచున్న దానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. సువార్త ప్రకటించేటప్పుడు ఎలా ప్రకటించాలో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు కదండి. బలంగా ప్రకటించాలంటున్నారు, భయపడకుండా ప్రకటించాలంటున్నారు. అంతేగాని కొందరు మనం అసలు విశ్వాసులమని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవారిగా, లేదా క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవారిగా ఉంటున్నారు నేటి యువత. కానీ కాదండి, దేవుని కలిగి ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యమో కదండి. అది మనకు మాత్రమే దక్కిన భాగ్యం అండి. దేవుడు మనల్ని తన నామంలో ఏర్పాటు చేసుకోవడం అనేది ఎంతో గొప్ప ధన్యత. ఎందరికో లేని ధన్యత మనకు కలిగింది. అందును బట్టి దేవుని నామంలో మనం అతిశయించే వారంగా ఉండాలి కానీ దేవుని బిడ్డలమైనందుకు సిగ్గుపడే వారముగానో, లేదా ఆ విషయాన్ని బయట పెట్టడానికి ఏదో నామోషి ఫీల్ అయ్యే వారముగానో ఎంత మాత్రం ఉండకూడదండి. ఒక యవ్వనస్తునికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అతనికి ప్రతిరోజు ప్రార్థించడం, వాక్యాన్ని చదువుకోవడం అలవాటు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ధైర్యంగా మోకరించి ప్రార్థించేవాడు. కానీ ఆర్మీలో చేరిన తర్వాత అందరి ముందు మోకరించాలన్నా, బైబిల్ తెరవాలన్నా దానికి ఎంతో ధైర్యం కావాలి కదా. అక్కడున్న సైనికులు వేరు ప్రాంతాల నుంచి వచ్చినవారు కాబట్టి తాను క్రైస్తవుడిని తెలిస్తే వారు ఏమనుకుంటారోనని అందరి ముందు బైబిల్ తెరిచి చదవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ కనీసం ఒక అధ్యాయమైనా చదవకుండా కానీ, కొంతసేపైనా ప్రార్థన చేయకుండా కానీ నిద్రపోవడం అనేది అతనికి ఎంతో కష్టంగా ఉంది. తన తోటి సైనికులందరూ నిద్రపోయిన తర్వాత ఈ యవ్వనస్తుడు నెమ్మదిగా లేచి మోకాళ్ళుని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఎవరైనా చూస్తారేమోనన్న భయం తనలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాక్యాన్ని చదివి ప్రార్థించాలన్న ఆశ తనలో భయాన్ని తీసివేయగా ధైర్యంగా తన యొక్క అలవాటును కొనసాగించసాగాడు. మరుసటి రోజు యథావిధిగా అందరూ నిద్రపోయిన తర్వాత తన బైబిల్ తెరిచి చదువుతూ ఉండగా ఇతని యొక్క ధైర్యాన్ని, ఇతని యొక్క సాక్షార్థమైన జీవితాన్ని చూచిన మరొక ఆత్మీయుడు ధైర్యంతో లేచి తాను కూడా మోకరించి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు, ప్రార్థించడం ప్రారంభించాడు. ఆ తర్వాత మరొకడు లేచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే ఆ బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, ఎరిగిన వాళ్ళే. కానీ ఎక్కడ ప్రార్థిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న భయంతో ఏ ఒక్కరూ కూడా ధైర్యంతో ప్రార్థించలేదు. ఎప్పుడైతే ఈ యవనస్తుడు తన ఆత్మీయతను, సాక్ష్యాన్ని దాచుకోకుండా తాను కలిగి ఉన్న విశ్వాసమును క్రియల్లో కనపరిచాడో అప్పుడు అనేక మందికి ప్రేరణ అయ్యాడు. ఒకవేళ ఆ ఆత్మీయుడు అందరి వలె తాను క్రైస్తవుడని తెలిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే భయంతో తన ఆత్మీయతను దాచిపెట్టినట్లయితే మిగిలిన వారు ఆత్మీయులై ఉండి కూడా భక్తిహీనులుగా మిగిలిపోయేవారు. రానున్న రోజుల్లో అసలు భక్తే లేకుండా పోయేది. మన ఆత్మీయత, విశ్వాసము, సాక్ష్యము, ప్రార్థనా జీవితము ఇతరులకు మాదిరికరముగా, సవాలుగా ఉండాలే కానీ క్రీస్తుని ఒప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తిలా జీవించకూడదు. నిన్ను చూసి ఎవరైనా నేనెందుకు అతని వలె అంత తగ్గింపు గుణం కలిగి జీవించకూడదు, అంతటి దీనత్వం కలిగి నిలవకూడదు, ఎందుకు నేను కూడా యథార్థంగా జీవించకూడదు, అతనిలా మృదువుగా మాట్లాడితే ఎంత బాగుంటుంది, ఆమె వలె పరిశుద్ధంగా పద్ధతిగా జీవిస్తే ఎంత బాగుంటుంది అనే విధంగా మీ జీవితాలు ఉంటే అది దేవునికి ఎంతో మహిమకరము, మీకు ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. ఇతరులను ప్రభావితం చేసే సువార్తను ప్రకటించడం కొరకు నేడే ధైర్యం కలిగి ప్రయత్నించండి. అప్పుడు మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. విశ్వాసులకు మాదిరిగా ఉండుమని తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడింది కదండి. మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవాలి, దేవుని పనిలో ముందుకు కొనసాగాలి. సువార్త ప్రకటించడం అంటే ఏదో వీధుల్లో ప్రకటించడము, లేదా మరొక మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మిషనరీస్గా జీవించడం ఇదే కాదండి సువార్త. మన వాళ్ళ మధ్యలో, మన చుట్టూ ఉన్న వారి మధ్యలో మనము మన యొక్క విశ్వాసాన్ని చాటి చెప్పడం, మన మాదిరికరమైన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని వెల్లడిపరచడం కూడా సువార్త ప్రకటించడమేనండి. కాబట్టి ఆ విధమైన ధైర్యం కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. పౌలు భక్తుడిని చూచినట్లయితే ఎంతటి గొప్ప ధైర్యం అండి. అన్యుల మధ్యలో సువార్త ప్రకటించడమే కాక తనను తాను నలుగొట్టుకోవడానికి కూడా ఏమాత్రం వెనకడుగేయలేదు. అందును బట్టే అనేక సంఘాలకు పత్రికల ద్వారా అనేకులకు సువార్తను ప్రకటించడమే కాకుండా అన్యుల రక్షణ కొరకు తన ప్రాణాలను తృణప్రాయంగా కూడా ఎంచుకున్నాడు.
బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అనే విధంగా అతడి జీవన విధానాన్ని మలచుకున్నాడు. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, మరి తరువాతి దినాలలో ఎంతటి గొప్ప అపోస్తలుడుగానో నిలిచాడు కదా. ఆ విధమైన జీవన విధానము మనం కూడా అలవరుచుకునే వారముగా ఉండాలి. మన గురి ప్రభు యందే నిలిచి ఉండాలి. ఆ గురి యొద్దకే మనము పరిగెత్తడి వారముగా ఉండాలి. అట్టి ధైర్యం కలిగి సువార్త ప్రకటించటంలో వెనుకడుగు వేయక దేవుని నామములో మనము ప్రభువులో జీవించడి వారముగా, మన బ్రతుకు దినములన్నిటా కూడా ప్రభు పాదాలు పట్టుకునడి వారముగా నిలిచి ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.